వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. ఎన్నికల వేళ రాజకీయ విమర్శలు కామనే. కానీ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో విమర్శలతో పాటు రామనామం వినిపిస్తోంది. రాముడు మీవాడే కాదు మావాడు కూడా అంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఎన్నికల వేళ ఇది హాట్ టాపిక్ గా మారుతోంది. తెలంగాణలో ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓ కొత్త నినాదం వినిపిస్తోంది. గెలుపు కోసం రాజకీయ వ్యూహాలు రచిస్తున్న రాజకీయ పార్టీలు రామనామ స్మరణ చేస్తున్నాయి. రాముడి పేరు వాడుకునేందుకు పోటీ పడుతున్నాయి. విలక్షణ తీర్పుతో ప్రత్యేకతను చాటుకునే కరీంనగర్ ప్రజలు ఈసారి ఎవరికి పట్టం కట్టనున్నారనే విషయం మాత్రం ఆసక్తికరంగా మారింది. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్లమెంటు స్థానాల కంటే కరీంనగర్ పై ఎక్కువ ఫోకస్ ఉంది. ఈ పరిస్థితుల్లో రాముడు చుట్టూ రాజకీయం తిరుగుతోంది. నేతల నోట జై శ్రీరామ్ నినాదం గట్టిగానే వినిపిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఇటీవల చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. జై శ్రీరామ్ నినాదం టీఆర్ఎస్ కూడా చేస్తోందని క్యాడర్ కి క్లారిటీ ఇచ్చారు. రాముడు బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ కాదని, ఆ పార్టీ సభ్యుడు అంతకంటే కాదంటూ కామెంట్స్ చేశారు. కరీంనగర్ లో రాముడు నినాదం ఎప్పటి నుంచో ఎక్కువగా వినపడుతోంది. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కరీంనగర్ సెగ్మెంట్ లోని ప్రజలందరికీ రాముడి ఫోటోలు పంపించారు బండి సంజయ్. బీజేపీ ఇప్పుడు కూడా అదే నినాదంతో వెళుతోంది. అందుకే రాముడి విషయంలో బీజేపీని బీట్ చేసేందుకు బీఆర్ఎస్ నేతలు తమ రాజకీయ ప్రసంగాల్లో భాగం చేసుకుంటున్నారు. బీజేపీకి మాత్రమే రాముడు దేవుడా, మా పార్టీకి కూడా రాముడు దేవుడే అంటూ రాజకీయాల్లో ప్రసంగాలు చేసుకుంటున్నారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ను టార్గెట్ చేసుకున్న కేటీఆర్ మాట్లాడుతూ రాముణ్ణి మొక్కుదాం, బీజేపీని తొక్కుదామంటూ నినాదాలు చేశారు. అయోధ్య రామ మందిర విరాళాల విషయంలో బీజేపీ వెనుకపడిందంటూ విమర్శించారు కేటీఆర్. కాగా గత ఎన్నికల సమయంలో కేసీఆర్ నోట వచ్చిన ఓ మాట కరీంనగర్ లో డ్యామేజ్ చేసింది. అలాంటి తప్పిదాలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా రాముడి పేరును రాజకీయ ఉపన్యాసాల్లో చేర్చింది. దీనికి కౌంటర్ గా బీజేపీ వాళ్లు కూడా విమర్శలు చేస్తున్నారు. కరీంనగర్ లో జై శ్రీరామ్ నినాదానికి తామే కారణమంటున్నారు బీజేపీ నేతలు. ఇలా కరీంనగర్ లో అన్ని పార్టీల రాజకీయాలు జై శ్రీరామ్ నినాదం చుట్టే తిరుగుతున్నాయి. ఇంతగా రామజపం చేస్తున్న ఆ మూడు పార్టీల్లో ఓటర్ దేవుడు ఎవరికి జై కొడతాడో వేచి చూడాల్సి ఉంది.